బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి ఎప్పటిలాగే మంచి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను. సో ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో వచ్చేస్తాయి అనమాట. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ అంటాం కదా, సో డార్క్ పింక్, మరి బేబీ పింక్ కాదు, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట. శారీ వచ్చి మనకి డోలా సిల్క్ అంటారు కదా, సో డోలా సిల్క్ లో వస్తుంది శారీ. ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఎలిఫెంట్ స్టైల్లో బార్డర్ లాగా వస్తుంది అనమాట. అంటే లేస్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట. సో దీన్ని వచ్చేసి మనకి మామూలుగా యాప్ లో ఏమి ఇచ్చారంటే మనకి బతిక్ ప్రింట్ అంటాం కదా, సో నాకు కూడా అంత ఐడియా లేదు, ఆ ప్రింట్ అని అన్నారు. కాకపోతే మనకి ఇది కాదు, జరీ గోల్డ్ జరీ వస్తుంది కదా, సేమ్ గోల్డ్ జరీ డిజైన్ అనమాట. ఇది మొత్తం ఓవరాల్ గా మీకు గోల్డెన్ జరీ వస్తుంది ఎలిఫెంట్ మోడల్ లో. ఇది జస్ట్ ఒక బార్డర్ లాగా ఉంటుంది పళ్ళుకి వచ్చేసి. సో చూడండి, ఇది పళ్ళుకి వచ్చేసి ఇలా బార్డర్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. సో మనకి లేస్ ఎలా వస్తుందో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది. చూడండి ఇలా వస్తుంది మీకు. పళ్ళు వచ్చేసి జస్ట్ పళ్ళుకి మాత్రమే ఇలా హైలైట్ అయింది. సో కింద వచ్చేసి ఇలా టాజల్స్ వచ్చేసి మనకి మామూలుగా అయితే టాజల్స్ అంటే థ్రెడ్ తో వస్తాయి, కానీ ఇలా థ్రెడ్ కాదు, ఇది ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ తోనే మనకి ఇలా టాజల్స్ ఎండ్ చేశారనమాట పళ్ళుకి వచ్చేసి. సో బాటమ్ అండ్ టాప్ సైడ్ లో ఇలా ఎండింగ్ లో ఇచ్చేసారు, 2 టాజల్స్ వస్తాయి. శారీ అంతా కూడా ఇలా మనకి బాందిని ప్రింట్ అంటాం కదా, సో అలాంటి ప్రింట్ ప్యాటర్న్ లో ఇలా ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. దీనికైతే ఎలాంటి బార్డర్ రాదు, జస్ట్ పళ్ళుకు మాత్రమే మనకి అలా జరీ బార్డర్ వస్తుంది. హైలైట్ లో ఎలిఫెంట్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. డిజైన్ అంతా కూడా ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా బాందిని ప్రింట్ ప్యాటర్న్ లో వస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. సో ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ బ్లౌజ్ అన్నారు. సో బ్లౌజ్ అంటే మనకి శారీలో ఇలా రాకుండా ఇలా సపరేట్ గా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి చూడండి, వైట్ కలర్ మనకి బాందిని ప్రింట్ వైట్ కలర్ తో, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కదా, సో సేమ్ అలాంటి కాంబినేషన్ లో మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసారనమాట. అలాగే మీకు బ్లౌజ్ లో వచ్చేసి గోల్డ్ జరీ హైలైట్ అవుతుంది. సో చూడండి ఇలా సో ఇలా స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్ లో మనకి గోల్డెన్ జరీ అనేది వస్తుంది. బ్లౌజ్ కి వచ్చేసి బాందిని ప్రింట్ వచ్చింది కదా, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో అక్కడక్కడ ఇలా షేడ్నెస్ గా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇలా షేడెడ్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ మెటీరియల్. సో డోలా సిల్క్ లో ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఎలా అంటే మనకి కాటన్ మెటీరియల్ ఎలా వస్తుందో సో అలాంటి ఫ్యాబ్రిక్ తో వస్తుంది అనమాట. మంచి సాఫ్ట్ మెటీరియల్. వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి హైలైట్ వచ్చేసి మనకి బార్డర్, పళ్ళుకి బార్డర్ వచ్చింది కదా, అది ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు శారీలో వచ్చేసి. సో చెప్పుకోవడం కొంచెం రిచ్నెస్ గానే ఉంటుంది బార్డర్ తో. మనకి బ్లౌజ్ కాకుండా వేరేది ఏదైనా ఆల్టర్నేటివ్ గా పేరప్ చేస్తే మంచి రిచ్నెస్ అంటే హై లుక్ గా కనపడుతుంది అనమాట. సో ఇది వన్. వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. శారీ అండి, శారీ వచ్చేసి మనకి ఇలా మొత్తం కాంచీవరం స్టైల్ పట్టు శారీ, పైతాని బార్డర్ వస్తుంది కదా, సో సేమ్ అలాంటి బార్డర్ తోనే వస్తుంది అనమాట. మొత్తం మీనా బార్డర్ అంటే మనకి పికాక్ డిజైన్ మీనాకరీ బార్డర్ అంటాం కదా, సో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది. బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఆరెంజ్ కలర్ అంటాం కదా, సో అలాంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అక్కడక్కడ చిన్న చిన్న పికాక్ డిజైన్ వస్తుంది అనమాట. బార్డర్ అంతా కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ తో పికాక్ డిజైన్ తో హైలైట్ అయింది. బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ గా మొత్తం జాకాడ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ అయితే మనకి బార్డర్ ఏదైతే ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ లో వస్తుందో సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే ఇలా అయితే ఆరెంజ్ అనేది మనకి బార్డర్ లో కొంచెం డార్క్ ఆరెంజ్ వస్తుంది. కాకపోతే బ్లౌజ్ కి వచ్చేసి మనకి పింక్ షేడ్ కలుస్తుంది కదా సేమ్, సో పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ కలుస్తుంది కదా, సో అలాంటి ప్యాటర్న్ లో ఇలా జాకాడా టైప్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట. సో బ్లౌజ్ కి వచ్చేసి ఇలా బార్డర్ కూడా ఇచ్చారు. జస్ట్ మనకి 1/2 మీటర్ వరకు ప్లెయిన్ లేకుండా ఇలా జరీ లైన్స్ వస్తాయి అనమాట. గోల్డ్ జరీ లైన్స్ వస్తాయి 1/2 మీటర్ వరకు. దీని కలర్ కాంబినేషన్ మొత్తం ఓవరాల్ గా శారీ స్టార్టింగ్ ఒక 1/2 మీటర్ ప్లెయిన్ ఇచ్చేసి ఇలా మొత్తం చిన్న చిన్న బుటీస్ ప్యాటర్న్ లో సెంటర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న గోల్డ్ కలర్ అండ్ పింక్ అండ్ బ్లూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇలా బుటీస్ తో పేరప్ చేశారండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి. అలాగే మీకు కొంచెం వెయిట్ కూడా ఉంటుంది శారీ. సో బార్డరే మనకి కొంచెం వెయిట్నెస్ ఉంటుంది. శారీ వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. సో ఇది పళ్ళు, మనకి ఏదైతే బ్లౌజ్ లో వస్తుందో సేమ్ అలాంటి కాంబినేషన్ తోని మనకి ఇలా పళ్ళు అనేది హైలైట్ చేశారు. సో చూడండి
సో చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి. ఇది వచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చండి. మొత్తం ఓవరాల్ గా మీనా బార్డర్ వచ్చేసి మనకి అలాగే పైతాని స్టైల్లో వస్తుంది అనమాట శారీ వచ్చేసి. చూసారు కదా శారీ ఎక్సలెంట్ గా ఉంది. మనకి జస్ట్ బార్డర్ మాత్రమే కొంచెం వెయిట్ గా ఉంటుంది. అదర్ పార్ట్ శారీ అంతా కూడా మనకి ఇలా లైట్ వెయిట్ గానే ఉంటుందండి. డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీతో ఉంది శారీ వచ్చేసి. సో వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో దాని ప్రైస్ అరౌండ్ ఒక 1700 బిలో ఉంటుంది అనమాట. సో మంచి రీజనబుల్ ప్రైజెస్. సేమ్ మనకి ఎలా అంటే పట్టు టైప్ లో ఉందన్నమాట శారీ వచ్చేసి. ఇంకొక శారీ అండి మనకి చీరాల కాటన్ ఐడియా ఉంటుంది కదా చాలా మందికి. సో అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. అలా అని మనకి కాటన్ అంత సాఫ్ట్ మెటీరియల్ కాదు. సో చూడండి మీకు ఫస్ట్ వన్ చూపించాను కదా అది డోలా సిల్క్ అన్నారు. కాకపోతే మనకి కాటన్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ టైప్ లో ఉంటుంది. అంటే అంత సాఫ్ట్ గా ఉంది. ఇది వచ్చేసి చీరాల కాటన్ అన్నారు. కాకపోతే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. సో టాప్ అండ్ బాటమ్ మనకి బార్డర్ వస్తుంది. బార్డర్ కి పైన వచ్చేసి మొత్తం ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా. సో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వస్తుంది శారీ వచ్చేసి. సో చూడండి ఇది కూడా కొత్తదే అన్నమాట శారీ వచ్చేసి. టాప్ సైడ్ వచ్చేసి మనకి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది. అలాగే బాటమ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ అంటే మొత్తం ఓవరాల్ గా కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది శారీ వచ్చేసి. ఇలా వచ్చేస్తుంది ఎల్లో పైన రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇలా చిన్న చిన్న డిజైన్ వస్తుంది అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఇలానే వస్తుంది. టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా జస్ట్ గోల్డ్ జరీ ప్లెయిన్ పైన ఇలా జరీ బార్డర్ వస్తుంది. సారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేస్తుంది. మీకు సెంటర్ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ అంటే లోటస్ ప్యాటర్న్ లో వస్తుంది. కింద బాటమ్ వచ్చేసి మనకి పికాక్ ప్యాటర్న్ లో వచ్చింది కదా. సో ఇలా స్టార్టింగ్ నుండి డిజైన్ అనేది వస్తుంది అనమాట పికాక్ ప్యాటర్న్ లో. చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి. సో లైట్ వెయిట్ శారీ ఇది కూడా. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో నేను వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ ప్రిఫర్ చేశాను అనమాట. మంచి కలర్ కాంబినేషన్ ఫ్రైడే అలా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసమని ఇలా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో పర్చేస్ చేశాను. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బార్డర్ వస్తుంది. సెంటర్ పార్ట్ లో వచ్చేసి ఇలా చిన్న చిన్న లోటస్ లాగా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి. ఇది పళ్ళు. సేమ్ మనకి బార్డర్ ఏదైతే హైలైట్ అయిందో సో సేమ్ పళ్ళు కూడా అదే ప్యాటర్న్ లో హైలైట్ చేశారనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. మంచి లైట్ వెయిట్ శారీ అండి. సో చూసారు కదా శారీ చాలా బాగుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. సో దీని ప్రైస్ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి డైలీ పర్పస్ కి అయితే డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంది శారీ వచ్చేసి. అండి శారీ వచ్చేసి సేమ్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి. సో ఇది ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ కి మనకి లేస్ అనేది పేరప్ చేశారనమాట. ఈ శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. సో పింక్ కలర్ పైన డార్క్ పింక్ మనకి లేస్ అనేది పేరప్ చేశారు. ఇదే హైలైట్ అన్నమాట. సో ఈ శారీకి లేస్ హైలైట్. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా బాందిని ప్రింట్ ప్యాటర్న్ లో వస్తుంది. మీకు లేస్ వచ్చేసి స్కాలప్ బార్డర్ తో వస్తుంది చూడండి. ఇది పళ్ళు కదా. సో పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ తో ఎండ్ చేశారు. చాలా బాగుంది శారీ వచ్చేసి. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్ లేస్. సో మనకి బయట కూడా దొరుకుతాయి. సో ఈ శారీకి ఈ లేసే హైలైట్ అని చెప్పొచ్చు. సో శారీ మొత్తం మనకి ఇలా బాందిని ప్రింట్ వస్తుంది. మీకు బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా లేస్ తో పేరప్ చేశారు చూడండి. సో ఇలా లేస్ తో హైలైట్ అయింది అనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. ఇది బ్లౌజ్. కాటన్ మెటీరియల్ అండి. బయట మనకి చికెన్ కర్రీ వర్క్ అనేసి వస్తుంది కదా. సో బయట ఎలాగో మనకి మీషోలో కూడా అవైలబుల్ లో ఉన్నాయి కదా ఇలాంటి బ్లౌజెస్ రెడీమేడ్ లోనే. ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీకి ఇలాంటి బ్లౌజే హైలైట్ అని చెప్పొచ్చు. సో బ్లౌజ్ మొత్తం మీకు ఇలా వచ్చేస్తుంది డిజైన్ అనేది. సో కింద ఎండింగ్ వచ్చేసి మనకి ఇలా లేస్ అనేది హైలైట్ చేశారనమాట వైట్. చాలా బాగుంది ఈ శారీ కూడా. మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ లో ఉంది కాబట్టి నేను జస్ట్ ఇలా హాఫ్ మాత్రమే చూపిస్తున్నాను. బ్లౌజ్ అంటే వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 మీటర్ ఉంటుంది. శారీలో కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదండి. చాలా బాగుంది శారీ వచ్చేసి. సో లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా బాగా సూట్ అవుతుంది. హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది 1. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. శారీకి వచ్చేసి ఈ లేసే హైలైట్ అండి. సో మంచి కలర్ కాంబినేషన్. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. సో దీంట్లో బ్లూ కలర్, ఆరెంజ్ అలా కలర్ కాంబినేషన్ ఆల్టర్నేటివ్ గా కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకో శారీ అండి. శారీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో దీంట్లో ఒక ఆల్టర్నేటివ్ గా మనకి 3 or 4 ప్రైజెస్ చూపిస్తుంది మీషో యాప్ వచ్చేసి. సో వన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం 300 చూపిస్తుంది. ఇంకోటి 400 లో చూపిస్తుంది. సో నేను పర్చేస్ చేసింది ఎగ్జాక్ట్ గా 550 or 500 బిలో వస్తుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్. మీకు గ్రీన్ కి
ఇలా మెరూన్ కలర్ బార్డర్ తో హైలైట్ అవుతుంది. ఇలా ఓవరాల్ గా శారీ అంతా కూడా ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది కదా. సో ఇక్కత్ ప్యాటర్న్ లో మనకి ఇలా బార్డర్ వస్తుంది. కింద వచ్చేసి సిల్వర్ జరీ వస్తుంది. జరీ అంటే జస్ట్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట. అలాగే మీకు ప్లెయిన్ కూడా వస్తుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి. సో చాలా లైట్ వెయిట్ లెనిన్ కాటన్ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అంత సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి. సో కొన్ని సాఫ్ట్ గా ఉండవు, ఈ శారీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి. ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ వస్తుందో సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్ తోనే ఇలా ఓవరాల్ గా బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లో బాందిని ప్రింట్ అనేది వస్తుంది. సో చూడండి ఇలా బాందిని ప్రింట్ అనేది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ గా టాప్ అండ్ బాటమ్ జస్ట్ ఇలా ప్లెయిన్ బార్డర్ మాత్రమే వస్తుంది బ్లౌజ్ కి వచ్చేసి. సో మనకి శారీలో వచ్చినట్టు బార్డర్ ఇక్కత్ ప్యాటర్న్ లో వస్తుంది కదా, సో అలాంటి బార్డర్ లేకుండా జస్ట్ ప్లెయిన్ లో వస్తుంది అనమాట బార్డర్ అనేది. సో టాప్ అండ్ బాటమ్ ఇలా బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా. సో శారీ స్టార్టింగ్ నుండి మీకు సెంటర్ పార్ట్ అంతా ఓవరాల్ గా ఇలా బాందిని ప్రింట్ అనేది వస్తుంది. రామా గ్రీన్ అంటాం కదా, సో అలాంటి గ్రీన్ కలర్ కి మనకి ఇలా మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా. సో చూడండి ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా హైలైట్ అయిందన్నమాట. బార్డర్ లో ఏదైతే యూస్ చేస్తారో సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్సే కానీ సో డిజైన్ కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే వస్తుంది పళ్ళుకి వచ్చేసి. ఇది కూడా మంచి శారీ, చాలా లైట్ వెయిట్ శారీ అండి ఈ శారీ వచ్చేసి. చూసారు కదా, ఇది శారీ చాలా బాగుంది. శారీ వచ్చేసి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో చూపించిన ప్రతి ప్రోడక్ట్ లోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే రెఫరల్ పిక్ విత్ కోడ్స్ కూడా ఇస్తాను. ఈ నేను పర్చేస్ చేసిన కలర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే, లేదంటే అదర్ ఆల్టర్నేటివ్ కలర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.